పీసీసీ చీఫ్ వరుస ఢిల్లీ టూర్లతో ఆశావాహుల పదవుల కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు హస్తినాకు వెళ్లొచ్చిన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ కూర్పుపై కసరత్తు ఫైనల్ స్టేజ్ కి చేరినట్లు తెలుస్తోంది. గత కమిటీ మాదిరి జంబో కాకుండా లిమిటెడ్ గా పోస్టుల భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు నేతల్లో డిస్కస్ జరుగుతోంది. ఇక పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రియారిటీ ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పీసీసీ చీఫ్ నియామకం జరిగింది. ఆ తర్వాత పీసీసీ కార్యవర్గ నిర్మాణం మాత్రం జరగలేదు. పార్టీ కొత్త బాస్ కార్యవర్గం భర్తీ అప్పుడు ఇప్పుడు అని చెప్పినా అది వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తోంది. ఎన్నికల ముందు ప్రకటించిన పీసీసీ జంబో కమిటీనే ప్రస్తుతం కొనసాగుతోంది. ఏదో ఒక కారణంతో పోస్ట్ పోన్ అవుతున్న పీసీసీ కొత్త కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని హైకమాండ్ సంకేతాలిచ్చింది. దీంతో పదవి ఆశిస్తున్న వారిలో ఆశలు చిగురించాయి. ఏఐసీసీ ఇన్ఛార్జి మారడం, కొత్త ఇన్ఛార్జి రావడం చుట్టే ఇప్పటి వరకు నడిచింది. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ కార్యవర్గ కూర్పుపై కసరత్తు ముమ్మరం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చాలా రోజులుగా పీసీసీ కమిటీపై డిస్కషన్ జరుగుతోంది. వారం రోజుల్లో కొత్త కమిటీ లిస్టు రానున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ప్రపోజల్ లిస్టుని ఢిల్లీకి పంపారు. పీసీసీ చీఫ్, ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ ఇద్దరు కొత్త కమిటీ కూర్పుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పార్టీ కోసం 2017 నుంచి పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలనే అంశాన్ని ఇన్ఛార్జి సీరియస్ గా తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ కూర్పుపై పార్టీలో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. కులగణన చేసిన కాంగ్రెస్ ఆ లెక్కల ప్రకారం పదవులిస్తారని పార్టీలో డిస్కషన్ జరుగుతోంది. సామాజిక సమీకరణాల ప్రాతిపదికన పోస్టులు రానున్నాయని ఎవరికి వారు ధీమాతో ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 84 మందితో జంబో పీసీసీ కమిటీ వేశారు. ఇప్పుడు లిమిటెడ్ గా పీసీసీ కూర్పు ఉండబోతోందని తెలుస్తోంది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 24 వరకు పార్టీ జనరల్ సెక్రటరీలు, సెక్రటరీల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ రానున్నట్లు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఖురేషీ, నాంపల్లి సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసైనీ, ఎంపీ చామల కిరణ్, డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ సహా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేరళ పీసీసీ కమిటీని ప్రకటించింది హైకమాండ్. దీంతో తెలంగాణ కమిటీని కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 2 సార్లు పీసీసీ కూర్పు టాస్క్ పైన ఢిల్లీ వెళ్లి వచ్చారు పీసీసీ చీఫ్. వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ జనరల్ సెక్రటరీ, సెక్రటరీల పోస్టుల భర్తీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీల నియామకం చేయబోతున్నట్లు తెలుస్తోంది.